ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేల తీరుపై సమీక్షలు చేస్తున్న పార్టీ బాస్ చంద్రబాబు అప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని వార్నింగ్ కూడా ఇచ్చారు. ప్రజల్లో ఉండాలని, ప్రజలతో ఉండే తీరును మార్చుకోవాలని సూచించారు. పనితీరు మార్చుకుని ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు మంత్రి లోకేష్ కూడా పార్టీ నిర్మాణం బలోపేతంపై దృష్టి పెట్టారు. మంత్రి లోకేష్ పార్టీ జోనల్ కోఆర్డినేటర్లతో సమావేశమై పలు సూచనలు చేసినట్టు తెలుస్తోంది. నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇవ్వాలని నేతలను ఆదేశించారు. ఎవరైనా పార్టీ ఆదేశాలకు కట్టుబడి ఉండాలని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్లకు సూచించారు. పనితీరు సరిగ్గా లేని నేతలను పిలిపించి పార్టీ తరఫున కౌన్సిలింగ్ అందించనున్నట్లు స్పష్టం చేశారు లోకేష్. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా పార్టీయే సుప్రీమని, పార్టీ నిర్ణయాలను గౌరవించాలంటూ నేతలకు సూచించారు. సచివాలయం తాత్కాలికమైన లోకేష్ పార్టీ మాత్రమే శాశ్వత ఇల్లవుతుందంటూ నేతలకు గత అనుభవాలను గుర్తు చేశారు. కొంతమంది పార్టీ నేతలు ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని గుర్తించిన లోకేష్ వారిని అలర్ట్ చేసినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో ఉండని ఎమ్మెల్యేలను గుర్తించిన లోకేష్ ప్రజల్లో ఉంటూ ప్రజా దర్బార్లకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ప్రభుత్వాన్ని నడుపుతూనే సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నట్టు కనిపిస్తోంది. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయంగా ఉండే విధంగా చూసుకోవాలన్న ఆలోచనతో కూడా ముందుకు వెళ్తున్నారు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? ప్రజల్లో ఉండని ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టారా? ఎమ్మెల్యేల పనితీరుపై రిపోర్టులు రెడీ చేశారా? పార్టీ సూచనలను ఖాతరు చేయని వారిపై చర్యలుంటాయా? తీరు మార్చుకొని ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలుంటాయి? క్షేత్రస్థాయిలో పార్టీలో ఉన్న ఇబ్బందులను గుర్తించారా? పార్టీ పటిష్టంగా ఉండేందుకు జాగ్రత్త పడుతున్నారా? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ వంశీ న్యూస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ వంశీ, మనం చూస్తున్న మొత్తానికి ఎమ్మెల్యేల పనితీరుపై అయితే రిపోర్ట్ కు రెడీ అవుతున్నారు లోకేష్, ఆదేశిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సమ్ డీటెయిల్స్ ఏంటి? సోని, మీరు చెప్తున్నట్టుగా ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా 3 సార్ల పరిపాలనకు ఈసారి పరిపాలనకు స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఎప్పుడు అభివృద్ధి, పెట్టుబడులు అంటూ పెద్ద పెద్ద వాళ్లతో మీటింగ్లు చేసే చంద్రబాబు ఇప్పుడు క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నారు. ఎవ్రీ మంత్ 1st తారీఖున పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పాల్గొంటున్నా కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం అటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు. కొంతమంది ఒక రకంగా చెప్పాలంటే ప్రజలతో పాటు కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండట్లేదనే ఫిర్యాదులైతే ఇటు లోకేష్ కు అటు చంద్రబాబుకు కూడా డైరెక్ట్ గా కొంతమంది ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి. సో దీంతో పూర్తిగా దృష్టి సారించారు. సో దీనికి సంబంధించి కూడా ఒక రిపోర్ట్ కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రతిసారి కూడా అంటే అభివృద్ధి ఒక్కటే కాదు, సంక్షేమం కూడా ఖచ్చితంగా ఉండాలి. సంక్షేమం ఎక్కడి వరకు వెళ్తుంది, ప్రజా క్షేత్రంలో ఎక్కడి వరకు చేరుతుంది, అంటే క్షేత్రస్థాయి వరకు చేరుతుందా లేదా అనేది కూడా పూర్తిగా దృష్టి సారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో అటువంటి ఎమ్మెల్యేలను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు రిపోర్ట్లు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ మంత్రి దగ్గరకు ఎన్ని ఫైల్స్ వచ్చాయి, ఆ ఫైల్స్ ను క్లియర్ చేయడానికి ఎంత టైం తీసుకుంటున్నారు, ఎన్ని రోజుల సమయం తీసుకుంటున్నారు అనేది కూడా ఒక రిపోర్ట్ ను మంత్రులందరి సమక్షంలోనే ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు, అదేవిధంగా కేబినెట్ లో కీలకంగా ఉన్నటువంటి లోకేష్ పనితీరుకు సంబంధించి కూడా చంద్రబాబు రిపోర్టుని అందరి ముందే బాహాటంగా చెప్పిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపించింది. సో ఇంత క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి, క్షేత్రస్థాయిలో కార్యకర్తలను పట్టించుకోవాలి, ప్రజలను పట్టించుకోవాలి, ప్రజల నుంచి వచ్చే అర్జీలను స్వీకరించాలని చెప్తున్నా కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం తమ పనితీరును మార్చుకోకపోవడం అధిష్టానానికి కొంచెం తలనొప్పిగానే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అటువంటి వారికి చెక్ పెట్టే దిశగా కూడా అడుగులు వేస్తుంది మొత్తంగా టీడీపీ అధిష్టానం. సో ఏది ఏమైనా ఒకవైపు ప్రజా దర్బార్ అంటూ బిజీగా ఉండే లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కూడా ఇంతకు ముందు అంతగా అంటే అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్ కు అసలు రారు. అభివృద్ధి, అదేవిధంగా
అభివృద్ధికి సంబంధించిన మీటింగ్లు, పెట్టుబడులకు సంబంధించిన మీటింగ్లే ఉంటాయి అని విన్న కార్యకర్తలకు కూడా చంద్రబాబు నాయుడు అందుబాటులో ఉంటున్నారు, లోకేష్ అందుబాటులో ఉంటున్నారు, కానీ కొంతమంది ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండకపోవడంతో అధిష్టానం గుర్రుగా ఉంది. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వెయ్యి వెంకటరమణ గారు వైసీపీ నాయకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి జిలాన్ షేక్ గారు టీడీపీ నాయకులు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వెంకటరమణ గారు నమస్కారం అండి. మొత్తంగా చూస్తున్నాం, ఒకవైపు చంద్రబాబు నాయుడు అటు ఎమ్మెల్యేలకు క్లాస్ పీకుతున్న పరిస్థితి, అదేవిధంగా రిపోర్ట్లు కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారంటే ప్రజా క్షేత్రంలో, అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజాపాలనలో ఇవన్నీ కూడా భాగంగానే చూస్తున్నారా, లేదంటే ఇంటర్నల్ గా ఇంకా ఏదైనా జరుగుతుందని మనం భావించవచ్చు అంటారు? ఏం చెప్తారు సార్? ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన చూశారు కదా వెంకటరమణ గారు, అన్మ్యూట్ చేయండి సార్. ఈ రోజు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి, మీ వాయిస్ రావట్లేదు. సార్, ఇప్పుడు ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి, ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చి సుమారుగా 164 సీట్లు ఇస్తే వీళ్ళు పరిపాలన పక్కన పెట్టి వ్యక్తిగతంగా వైసీపీ మీద కక్షతో చేస్తున్న పనులు చూసి ఈ రోజు ప్రజాభిమానాన్ని అప్పుడే కోల్పోయారు. వచ్చి 2.5 ఏళ్ళలోనే ఇలాంటి పరిస్థితులు చూసుకొని ఇంకా ఎమ్మెల్యేల మీద ఈరోజు కౌన్సిలింగ్ టైం పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళకి సరైన అధికారాలు కూడా ఇవ్వట్లేదని చెప్పేసి చాలా మంది దృష్టిలో వచ్చాయి. అందుకోసమే ఇప్పుడు కొన్న పరిస్థితులు చూస్తే అభివృద్ధి చేయట్లేదు, ఓ పక్క సంక్షేమం పక్కన పెట్టి ఈ రోజు ఎమ్మెల్యేల మీద పడుతున్నారు. అంటే మళ్లించడానికి ఏదైతే ప్రభుత్వం చేస్తున్న వెంకటరమణ గారు సంక్షేమ పథకాలు అద్భుతంగా అమలు చేస్తున్నాం, ఆ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయి వరకు వెళ్తున్నాయా లేదా అనేది చెక్ చేస్తున్న పరిస్థితి క్లియర్ కట్ గా కనిపిస్తుంది కదా. ఇటు మీ పార్టీలో చూస్తే మొన్న మెడికల్ కాలేజీ సీట్లకు సంబంధించి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి పెద్ద ఉద్యమం చేయటమే కానీ ఈ 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో పెద్దగా ప్రజా ఉద్యమం, ప్రజా పోరాటం చేసిన దాఖలాలు కూడా లేవు. జగన్ కూడా ఎక్కడా బయటకు రాని పరిస్థితి. మీ సంబంధించి ఏం సమీక్షించుకుంటున్నారు సార్? ఇప్పుడు మెడికల్ కాలేజీలే కాదు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. ఏదైతే ఉన్నాయో సంక్షేమం అని చెప్పి, సంక్షేమం అనేది వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే ఉంటది. ఎందుకంటే సుమారుగా మేము వచ్చి కోట్ల మందికి సంక్షేమ పథకాలు వాళ్ళ గుమ్మం వారికి చేరిస్తే, వీళ్ళు వచ్చిన తర్వాత ఎంతమంది మేము వచ్చిన తర్వాత అమ్మఒడి 80 లక్షల మందికి ఇస్తే వీళ్ళు ఏం చేశారు? 60 లక్షల మందికే ఇస్తున్నారు. అంటే పెరిగినట్ట తగ్గినట్ట? అదే విధంగా పెన్షన్లు కూడా సుమారుగా వాళ్ళు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా తారక మంత్రంగా ముందుకెళ్తున్నామని చెప్తున్న పరిస్థితి. సంక్షేమం ఒక్కటే ఆంధ్రప్రదేశ్ లో గట్టెక్కించలేదు కదా. అభివృద్ధి ఏం చేశారు? అభివృద్ధి అంటే మేము చేసాం, ఓ పోర్ట్లు కట్టాం, ఫిషింగ్ హార్బర్లు కట్టాం, మెడికల్ కాలేజీలు కట్టాం, అదే విధంగా పిహెచ్సి సెంటర్లు కట్టాం. అన్ని అభివృద్ధి మేము చేసాం. మేము చేసినట్లే ఈ రోజు ఓపెన్ చేసుకుంటాం. విమానాశ్రయం, భోగాపురం విమానాశ్రయం ఎవరు కట్టారు సార్? ఈ రోజు మేము చేసాం. ఆ పని మీరు వచ్చిన తర్వాత దాన్ని ప్లేక్ వేసుకొని ఓపెన్ చేయడానికి చూస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత కొత్తగా ఏం స్టార్ట్ చేశారు, ఎంతవరకు అమలు పరిచారు చూపించండి. ఒక్క పరిస్థితి స్టీల్ ప్లాంట్ నమ్మేస్తున్నారు. వైజాగ్ వెంకటరమణ గారు మీకు టైం ఇస్తాను. జిలాన్ గారు, మొత్తంగా చూస్తున్నాం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంత్రి లోకేష్ కూడా ఇటు పార్టీ కార్యకర్తలపై కూడా పూర్తిగా దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఎమ్మెల్యేలు ఎవరైతే అందుబాటులో ఉండట్లేదో అటువంటి ఎమ్మెల్యేలకు పిలిచి క్లాస్ కూడా పీకుతున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది పార్టీలో? ప్రేక్షకులకు నమస్కారం అండి, ప్యానెల్ వాళ్ళకి నమస్కారం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ, క్రమశిక్షణ కలిగిన పార్టీ అని చెప్పడానికే ఈ యొక్క జరుగుతున్న విషయాలన్నీ కూడా ఉదాహరణ. ఎందుకంటే ఎమ్మెల్యేలు అంటే కేవలము ప్రజలకు ప్రతినిధులే కాదు, పార్టీకి కూడా ఒక మూల స్తంభాలు, అదే విధంగా ప్రజలకు ప్రభుత్వానికి వారధులు అని చెప్పి తెలుగుదేశం పార్టీ గట్టిగా నమ్ముతుంది. కాబట్టి వాళ్ళ యొక్క పనితీరు అనేది అది నేరుగా ప్రభావితం చూపడుతుంది ప్రజలకు ప్రభుత్వం తీసుకున్న విధానాల పైన. కాబట్టి వారి యొక్క పనితీరును మెరుగుపరచాలి, జవాబుదారీతనంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే పని చేయాలని చెప్పి జోనల్ కోఆర్డినేటర్ వ్యవస్థను తెలుగుదేశం పార్టీ రూపొందించుకొని ఈరోజు భారతదేశ రాజకీయాల్లోకే ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఒక అధ్యయనంలా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతోంది. ఖచ్చితంగా ఎమ్మెల్యేల పనితీరు ద్వారానే మనకు ప్రభుత్వ ఫలాలు అనేవి ప్రజలకు నేరుగా అందుతాయి. ఎందుకంటే మనకు ఒక విపత్కరమైన పరిస్థితి, ఒక విశిష్టమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఏర్పడింది. ప్రతిపక్షము పూర్తిగా గాలికి వదిలేసి రాజ్యాంగాన్ని తూట్లు తుడిచేసి వెళ్ళిపోయిన వైనం మన ఆంధ్ర రాష్ట్రం మనం చూస్తున్నాం. కాబట్టి యావత్తు దేశం అంతా కూడా ఈ రోజు ఆంధ్ర అసెంబ్లీ వైపు చూస్తా ఉంది. వీరు ఏ విధంగా కొనసాగిస్తారు చిన్న సబ్మిషన్
ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేల మీద పట్టు రాలేదు. ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ ఒకవైపు ఇసుక దందా చేస్తున్నారు, ఎక్కడికక్కడ కొత్త కొత్త దందాలకు తెరలేపుతున్నారు, వారిని కంట్రోల్ చేయలేకపోతున్నారన్న విమర్శ కూడా వైసీపీ నుంచి వినిపిస్తున్న పరిస్థితి. సో దీనికి ఏం ఆన్సర్ చేస్తారు? వైసీపీ వాళ్ళకు ఒకటే పనితీరు, ఎమ్మెల్యేల పైన అభాండాలు వేయడం, పార్టీ మీద బురద జల్లడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్షణం. అది ఖచ్చితంగా ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపరాలి, ఎమ్మెల్యేలందరూ కూడా బాధ్యతాయుతంగా పని చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ జిలాని గారు ఒక చిన్న సబ్మిషన్ వెంకటరమణ గారి నుంచి. వెంకటరమణ గారు మీ సబ్మిషన్ ఏంటి? చెప్పండి సార్. సార్ సార్ వంశీ గారు చూడండి, ఈ మన జిలాని గారు చెప్పినట్టు వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళ చేతుల్లో పెట్టుకోవట్లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా కరప్షన్ తో స్టార్ట్ అయింది. ఎందుకంటే ట్యాక్స్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ట్యాక్సుల రూపంలో వాళ్ళ పర్సనల్ ట్యాక్స్లు అవి వాళ్ళ జేబుల్లో పోవాలని అది ఈ రోజు అధిష్టానం దృష్టికి వచ్చింది కాబట్టి ఈ రోజు కౌన్సిలింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ అధికారంలోకి వస్తామో రాదని చెప్పి వచ్చిన 2.5 కాలంలో మొత్తం అంతా సార్ వచ్చే 2 మొత్తం ఏదైతే ఉందో ప్రజల్లో అసంతృప్తిని మూట కట్టుకున్నారు. ఇంకా మనం కానీ రంగంలోకి దిగపోతే రేపు పార్టీ ఎక్కడ పోతుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళు కౌన్సిలింగ్ రూపంలో వీళ్ళకి ఇచ్చేస్తున్నారు. మా ప్రభుత్వంలోనూ ఎక్కడైనా కరప్షన్ అనేది ఎమ్మెల్యే చేతులకు దిక్కు కాదు, డైరెక్ట్ గా నేరుగా డీబీటీ సిస్టమ్ ద్వారా జరిగేది. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది సార్ ఇది జరుగుతుందా? ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఏదైతే కూటమిలో ఉండే వెంకటరమణ గారు మీరు చెప్తున్నారు సో ఎక్కడా కూడా మేము స్కామ్లు జరగలేదు, అన్ని స్కీమ్లే అని చెప్తుంటే తిరుమల తిరుపతి దేవస్థాన నెయ్యి దగ్గర నుంచి శాల్వాల దగ్గర నుంచి రకరకాల స్కామ్లు ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి కదా కూటమి ప్రభుత్వంలో. మరి వీటికి ఏం ఆన్సర్ చేస్తారు, ఏం చెప్తారు? ఇవన్నీ కూడా కక్ష సాధింపంటారా? నెయ్యి అనేది మీరు చూసారు కదా, నెయ్యి అనేది మేము ఆరు ప్రభుత్వంలో కుదుర్చుకునేదే తప్ప కానీ మీరేంటంటే ఆరోపణలు చేస్తున్నారు. అది రుజువు చేయండి, మేము కూడా ఆరోపణలు చేస్తాం. మీరు ఈ రోజు కనీసం ఒక ఛాయ్ అనేది ₹1 ఛాయ్ ఎక్కడైనా వస్తుంది, 99 పైసలకి అప్పనంగా ప్రభుత్వ భూముల్ని మీరు రైతుల భూముల్ని మీరు ఈ బడా బాబులకి అప్పచెప్పిస్తుంటే అదాని అంబానీలకి ఏం చేస్తున్నారండి? అక్కడ ఎంత స్కామ్ జరుగుతుంది వెరీ క్లియర్ గా కనబడుతుంది కదా. అది ఎలా వస్తాయి పెట్టుబడులు రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయి? మార్కెట్ రేట్ ఏమైనా ఉందా? పోనీ ఏంటి సార్ మీరు చేసేది? స్కామ్ల మీద స్కామ్లు. ఈ స్కామ్లన్నీ బయటపడతాయి రాబోయే రోజుల్లో, ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న మీ యొక్క సార్ మీరు చూడండి, మేమైతే ఏదైతే వ్యవస్థ తీసుకొచ్చామో విశాఖపట్నాన్ని కార్యనిర్వహణ రాజధానిగా చేస్తామని ఈ రోజు జోనల్ వ్యవస్థ పేరుతో మీరు చేస్తున్నది ఏంటి? మేము చెప్పేది అదే. వెంకటరమణ గారు మీకు టైం ఇస్తాను, టాపిక్ డైవర్ట్ అవుతుంది. జిలాని గారు ఏం చెప్తారు? మొత్తంగా మీ ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకుపోయారు. ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు మాట వినకుండా అవినీతికి పాల్పడుతున్నారని డైరెక్ట్ గా విమర్శలు వినిపిస్తున్నాయి. సో దానికోసమే కౌన్సిలింగ్ ఇస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు వల్లినట్టు ఉంది. ఎందుకంటే ఈ రోజు విశిష్టమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో ఏర్పడి ఉంది. ఈ రోజు ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే పనితీరు మనం చూస్తున్నాం. ఏ విధంగా వారి యొక్క నియోజకవర్గ సమస్యలను నేరుగా అసెంబ్లీలో ప్రస్తావిస్తూ మంత్రులను ప్రశ్నిస్తూ ఏ విధంగా పరిష్కారాన్ని కనుక్కుంటూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తా ఉందో, ఈ రోజు మన రాష్ట్ర అసెంబ్లీ దేశానికే ఆదర్శవంతమైన అసెంబ్లీగా ఈ రోజు చాకచక్యంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు నడిపిస్తుందంటే సగర్వంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా ఏ విధంగా ఈ రోజు దేశం చూస్తా ఉంది, ఈ విపత్కరమైన పరిస్థితి, ప్రశ్నించేవాడు లేడు అసెంబ్లీలో. ఎమ్మెల్యేలే వారి యొక్క నియోజకవర్గ సమస్యలను తలెత్తుతూ వారి యొక్క పరిష్కారాన్ని కనుక్కుంటూ ముందుకెళ్లడం నిజంగా చాలా అద్భుతమైన దృశ్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఎమ్మెల్యేల గురించి వాటి యొక్క పనితీరు గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. ఏ విధంగా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి అధినాయకత్వం ఎమ్మెల్యేల ఆత్మ గౌరవాన్ని ఏ విధంగా వంచిందో, ఏ విధంగా అపాయింట్మెంట్లు ఇవ్వకుండా వాలంటీర్ల కన్నా హీనమైన పరిస్థితి ఎమ్మెల్యేలకు చేసిందో మనం కళ్ళకు కట్టినట్టుగా గత 5 సంవత్సరాలు చూసాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క అప్రజాస్వామిక చర్యల వల్ల ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఇప్పుడు కూడా వాళ్ళు పశ్చాత్తాపం చెందకుండా ఆ 11 మంది ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క పనితీరు ఏమాత్రం కనబరచకుండా వాళ్ళ నియోజకవర్గాలను గాలికి వదిలేసి అసెంబ్లీకి రాకుండా రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఈ విధంగా చేస్తున్న చర్యల ద్వారా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కటంటే ఒక ఎమ్మెల్యే కూడా గెలిపించలేని పరిస్థితులుగా పార్టీ దిగజారుతుందని
అని చెప్పి వీరి యొక్క పనితీరే దానికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా గత 5 సంవత్సరాలు చెప్పండి. రైట్ జిలాని గారు మీకు టైం ఇస్తాను. వెంకటరమణ గారు, 11 మంది ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపించారు. ఈ 11 మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమస్యలను కనీసం అసెంబ్లీకి వచ్చి లేవనెత్తట్లేదు, ప్రజాక్షేత్రంలో కూడా ఎక్కడా లేవనెత్తని పరిస్థితి. సో ఏంటి అసలు, అంటే ఆ నియోజకవర్గం మీకు అధికారం ఉంటే తప్ప ప్రజలకు ఏమీ చేయలేరా? నియోజకవర్గ సమస్యలు ఏం లేవా 11 నియోజకవర్గాల్లో? ఎమ్మెల్యేలు ఎవరు కదండి సార్? వంశీ గారు మీరు చూడండి, ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ఏదైతే 11 మంది ఉన్నారో ఎమ్మెల్యేకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. 11 మంది ఏంటి? ఢిల్లీ అసెంబ్లీలో 4 ఉంటే ఇవ్వలేదా గతంలో? చెప్పండి. ఢిల్లీ అసెంబ్లీలో 11 మంది ఉన్నారు ఎమ్మెల్యేలు, 8 ఉన్నారు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తారా? సార్ మేము తప్పకుండా ప్రస్తావిస్తాం. మేము మాట్లాడే ప్రజా సమస్యల్ని మేము మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి మేము వెళ్తున్నాం. ఏం జరుగుతున్నాయో ఇప్పుడు కూడా వీళ్ళు చేసేది ఏంటండి, అప్రజాస్వామ్యంగా ఎవరైతే మేయర్లు ఉన్నారు, ఎవరైతే ఎంపీపీలు ఉన్నారు, ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళు అప్రజాస్వామ్యంగా వాళ్ళు ఏంటంటే కార్పొరేటర్లు వీళ్ళు అందరినీ కూడా ఈరోజు తరలించుకుపోయి వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అది ప్రజాస్వామ్యయుతంగా మీరు చూశారు కదా, కడపలో జరిగింది, నెల్లూరులో జరిగింది, విశాఖపట్నంలో జరిగింది. ఇది ప్రజాస్వామ్యయుతంగా జరిగాయి అనుకుంటున్నారా? ఎలక్షన్ చెప్పండి సార్. మీరు కుప్పంలో చేసింది కూడా గతంలో అలానే చేయబోయారని అంటున్నారు కదా టీడీపీ నుంచి. సార్ అలా చేయబోయారు అంటున్నారు అనేది కాదు. ఎవరైనా సరే మేము కనీసం 4 కార్పొరేటర్లు లేనివాడు మేయర్ అవ్వడం ఏంటి సార్? ఏం భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మీరు? ప్రజాస్వామ్యంలో ఇదా ఏంటి? రౌడీజం చేసి కార్పొరేటర్లు తరలించిపోయి కిడ్నాప్ చేసుకొని వాళ్ళ పిల్లల్ని వాళ్ళని తరలించుకోవడం చేస్తుంటే మరి ఏం చేస్తారు సార్? భయపడి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి భయపడిపోతున్నారు. చూసారు కదా, పార్టీ వచ్చిన వెంటనే ఎన్నో హత్యలు జరిగాయి, ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి, ఎంతమంది మహిళల మీద దాడులు జరుగుతున్నాయి. ఎవరు పట్టించుకుంటున్నారు సార్? రైట్. ఏంటి జిలాని గారు, మొత్తంగా హత్య రాజకీయాలు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్తున్న పరిస్థితి వెంకటరమణ గారు చెప్పి ఈ రోజు వరకు కౌన్సిలింగ్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. రైట్. ఏంటి మీ కౌన్సిలింగ్ అంతా డ్రామా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, హత్య రాజకీయాలకు తెరలేపారు, మహిళలకు ఎక్కడా కూడా రక్షణ లేదు, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, అంతా డ్రామా అని చెప్తున్న పరిస్థితి. ఏం ఆన్సర్ చేస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కళ్ళకు గంతులు కట్టుకుంటే ఎవరు ఏం చెప్పలేము. కాబట్టి పచ్చ కామెర్లకు లోకమంతా పచ్చ కనబడినట్టు ఆయన కార్పొరేటర్ల గురించి ప్రస్తావిస్తున్నారు. మనము పురపాలక ఎన్నికల్లో చూసాము, కరోనాను సైతం పక్కన పెట్టి ఎలక్షన్ కమిషనర్ తీసివేసి, కాబట్టి ఎన్నికలే పరమావధిగా ఏ విధంగా ఏకగ్రీవాలు చేసి, ఏ విధంగా ఒత్తిళ్లు తెచ్చి విడ్రాలు చేపించి ఏ విధంగా చేశారో మనం చూసాం. కాబట్టి ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని చెప్పడానికి వాళ్ళ యొక్క పనితీరే దానికి నిదర్శనం. ఈ రోజు ఆయన మాట్లాడుతున్నారు హత్య రాజకీయాల గురించి. ఎవరు మర్డర్ చేసి ఇంటికి పార్సల్ చేసిన ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కాదా? ఏ విధంగా అసెంబ్లీ నడిచేది? ఎమ్మెల్యేలు రౌడీలాగా ఏ విధంగా వ్యవహరిస్తారు మనం చూడలేదా? కాబట్టి ఎమ్మెల్యేల పనితీరు గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. గత 5 సంవత్సరాలు ప్రజలు చూశారు ఏ విధంగా గుడివాడలో క్యాష్ ను తీసుకుని వచ్చారో. ఎంత పరాకాష్ఠకి వెళ్ళిపోయిందంటే మనకు ప్రజల పైన, ఓటర్ల పైన ఎన్నికల వేళ భౌతిక దాడులకు తెనాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేశారు మనం చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఎమ్మెల్యేలకు కట్టడి చేయకుండా, ఎమ్మెల్యేల పనితీరు చూసుకోకుండా ఎమ్మెల్యేలందరూ కూడా మితిమీరిపోయి ఏ విధంగా రౌడీ రాజ్యం జరిగిందో గత 5 సంవత్సరాలు మనం చూసాం. కాబట్టి అలాంటిది రాగి రవ్వంతా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో జరగడానికి వీలు లేదు అని చెప్పి ప్రతి ఒక్కరి ఎమ్మెల్యేలకు పనితీరు ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ని చూసుకుంటూ ఖచ్చితమైన ఒక నిర్దిష్టంగా ఒక ప్రణాళికతో ఈ రోజు ఎమ్మెల్యేలందరూ కూడా ముందుకెళ్తున్నారంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక ఆదర్శనీయమైన పార్టీ, ఒక కార్యకర్తల పార్టీ, ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీని చెప్పడానికే ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఏ ఎమ్మెల్యే ఎక్కడ కూడా గాడి తప్పినా కూడా వాళ్ళకి ప్రోగ్రెస్ చూపించి దాని యొక్క రిపోర్ట్ ను చూపించే బాధ్యత అధినాయకత్వం పైన ఉంది. కాబట్టి ఆ జోనల్ కోఆర్డినేటర్ ను సమన్వయపరుచుకుంటూ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్లు డిఆర్సీ తర్వాత పార్టీ మీటింగ్ కూడా పెట్టుకొని కార్యకర్తలకు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. వాళ్ళు వెళ్ళి ప్రజలకు చెప్తారు. కాబట్టి ఒక పకడ్బందీగా, ఒక ప్రణాళికబద్ధంగా పార్టీ ఒకవైపు పటిష్టం చేసుకుంటూ, ప్రభుత్వం ఒకవైపు నడిపించుకుంటూ, చాకచక్యంగా రాజకీయ విలువలను పెంపొందించుకుంటూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.
రైట్ వెంకటరమణ గారు, ఇక అధికారంలోకి వైఎస్ఆర్సీపీ రావటం అనేది కలే. ఖచ్చితంగా మా ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించుకుంటాం. ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లుంటే ఆ పొరపాట్లన్నింటినీ కూడా సవరించుకుంటూ ప్రజలకు ఒకవైపు పరిపాలన అభివృద్ధి అందిస్తూ ముందుకు సాగుతున్నాం. సో అందులో భాగంగానే ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది అని అటు టీడీపీ నుంచి చెప్తున్న పరిస్థితి. సో అధికారం కోల్పోయారు. అధికారం కోల్పోయిన తర్వాత 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ 11 మంది ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో నిజంగా పోరాడుతున్నారా? ఎప్పుడో ఒకసారి జగన్ వస్తున్నారు. సో అంతేగాని అంటే బెంగళూరులోనే ఉంటున్నారు జగన్, ప్రజా సమస్యలపై కూడా పోరాడట్లేదు. మొన్న ఒక్క మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి జగన్ ప్రజాక్షేత్రంలోకి వచ్చారని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి అదేవిధంగా కూటమి నుంచి మీపై విమర్శలు వినిపిస్తున్న పరిస్థితి. సో ఏంటి, ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడరా? అధికారం వచ్చిన తర్వాతేనా? అధికారం కోసమే పోరాటమా? సార్ ఇప్పటి వరకు మీరు చూసారు కదా, ప్రజాక్షేత్రంలో మేము నిరంతరం ఈ రోజు వరకు కూడా వీళ్ళు ఏదైతే ఉన్నారో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పార్టీ నాయకుల మీద శోషణ మీరు చూస్తున్నారు. హత్య రాజకీయాలు చేస్తున్నారు, ఒక పక్క అరెస్టులు చేస్తున్నారు. ఏంది చేసినా ఎవరు భయపడుతున్నారండి? ఎవరు భయపడుతున్నారు? భయపడేది మా వైఎస్ఆర్ బ్లడ్ లోనే లేదు. మేము చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు మా కార్యకర్తలకు దిశానిర్దేశం ఏంటంటే, ఆయన అధికారం ఉండేటప్పుడు కూడా నాయకులు గాని కార్యకర్తలు గాని అవినీతి చేయకుండా కట్టడి చేసి నేరుగా డీబీటీ సిస్టాన్ని ప్రజలకి చేరువ చేసిన వ్యక్తి మీద ఏదంటే ఏదో ఈవీఎంల ద్వారా, అదే విధంగా ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఈ నాయకులు సార్, ఎవరైతే ఈ నాయకులు మీరు గెలిచింది కూడా అదే ఈవీఎం లో నుంచి కదా చేశారు. వీళ్ళు వస్తే ఏదైతే ఉన్నాయో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇలాంటి అబద్ధాలు చెప్పుకొని రాజకీయాల్లోకి వస్తే అదే దాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చిందని చెప్పుకుంటూ చూస్తుంది. ఆశ్చర్యం ప్రజలందరూ అనుకోండి, ఎందుకు తెచ్చుకున్నాం ఈ ప్రభుత్వాన్ని? మా నెత్తి మీదకి తెచ్చుకొని మేము కనీసం పేదల బ్రతుకులు మారుస్తారనుకున్నాం. ఏం చేస్తారు? ఆయన ఏదో మేము 3,000 ఇస్తే మేము 5,000 ఇస్తాం, 4,000 ఇస్తామని చెప్పి మా కోతలు కోస్తున్నారు. వచ్చిన వాడికి 10 మందికి వస్తే 20 మందికి రావట్లేదని చెప్పేసి సంక్షేమం నుంచి పేద ప్రజలందరూ చెప్పుకొని అల్లాడిపోతున్నారు సార్. ఈ రోజు వరకు కూడా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకొని మేము తెచ్చుకున్న కొరువు పెట్టుకున్నట్టు ఉంది. రేపు వచ్చే గవర్నమెంట్ లో రేపు ఎలక్షన్ కి ముందే కానీ ఇప్పుడు ఎలక్షన్లు జరిగితే ఈ పని అయిపోతుందని చెప్పి అప్పుడే మూటలకి సర్దుకొని ఏం చేసుకుని ఎమ్మెల్యేలు తెచ్చుకొని ఉన్నాడు సార్. వాళ్ళు తెచ్చుకొని ఏంటంటే కౌన్సిలింగ్ పేరుతో డ్రామాలు ఆడుతుంటే ప్రజలు అందరూ గమనిస్తున్నారు. అందరూ మేధావులు, మధ్యతరగతి ప్రజల మీద కూడా అనేకమైన ట్యాక్స్లు ఇవి వేసి పరిపాలిస్తున్నారు. ఇప్పటికైనా సరే మనం ఏదైతే ఉందో, ఏదైతే మాట అబద్ధాలు చెప్పాడు, జోనల్ సిస్టమ్, ఏ సిస్టమ్, ఈ సిస్టమ్లన్నీ మేము తీసుకొస్తే ఆ రోజు మీద మా మీద అబద్ధాలు చెప్పారు. అబద్ధాలు మీడియాను వాడుకొని జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేశారు. ఆరోపణలకి ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఈ ప్రభుత్వాలు వస్తే మేము బతకలేమని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అయితే చూస్తున్నాం. రైట్ సార్, రైట్ సార్. జిలానీ గారు, నిన్న సజ్జల కీలక కమెంట్స్ చేశారు. 200 సీట్లు గెలుచుకోబోతున్నాం. అది ఎలా అంటే, నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 200 సీట్లు గెలుచుకోబోతుంది వైఎస్ఆర్సీపీ, అధికారంలోకి రాబోతుందంటూ కూడా నిన్న సజ్జల జగన్ బర్త్డే సందర్భంగా చెప్పిన పరిస్థితి. సో ఏంటి ఫైనల్ గా సజ్జల కమెంట్స్ ని ఎలా చూస్తున్నారు ఏంటి? ఆయన ఒక భ్రమలో ఉన్నారు కాబట్టి ఆ భ్రమించుకుంటూనే ఆయన ఉంటారు. ఈ రోజు ఆ 11 మందిని కాపాడుకోవడమే పెద్ద విషయం. 200 దేవుడు ఎరుగు. ఆ 11 మందిని కాపాడుకోవడమే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందున మొదటి ప్రశ్న. మనం చిన్నప్పుడు చదువుకున్నాం పరమానందయ్య శిష్యులని చెప్పి. ఈ రోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల తీరు చూస్తా ఉంటే ఆ పరమానందయ్య శిష్యుల కథ గుర్తుకొస్తోంది. కాబట్టి వీళ్ళు లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చెప్పడము వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి అవన్నీ కూడా భ్రమంచమైన మాటలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి సింగిల్ డిజిట్ వస్తుంది తప్పితే అవన్నీ పగటి కళ్ళలేని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జిలానీ గారు, అదేవిధంగా వెంకటరమణ గారు. మొత్తంగా క్వశ్చన్ అవర్ లో పాల్గొన్నందుకు మీ ఇద్దరికి కూడా ఐన్యూస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. సో చూస్తున్నాం అంటే ఎమ్మెల్యేలు అనేది నియోజకవర్గానికి ప్రతినిధులుగా ఉంటారు. పార్టీలకు అతీతంగా కూడా ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడాల్సి ఉంటుంది. నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి. ఒక్క తెలుగుదేశం పార్టీ అనే కాదు, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు ప్రజలకు ప్రతినిధులుగా ఉంటారు. కాబట్టి ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కావాల్సిన నిధుల కోసం పోరాడుతూ ఉండాలి. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పి ఐన్యూస్ కూడా విజ్ఞప్తి చేస్తుంది. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. స్టేట్